అందరికీ నమస్కారం. ముందుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల రిజల్ట్స్‌ని చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో మంచి మెజారిటీతో గెలిచింది. కనుక భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నరేంద్ర మోదీ గారి అభిమానులకు, బీజేపీ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే బెంగాల్‌లో గెలుపనేది ఇది చారిత్రక విజయం ఇది. ఎందుకంటే మమతా బెనర్జీ యొక్క పాలనకు విసిగెత్తిపోయిన ప్రజలు భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీతో బుద్ధి చెప్పారు. అదేవిధంగా అస్సాంలో మనం హ్యాట్రిక్ కొట్టాము ఈసారి. దాంతో పాటుగా పుదుచ్చేరిలో కూడా మరొకసారి మనకు అవకాశం ఇచ్చారు ప్రజలు. కేరళలో ఒకప్పుడు మనకు ఒక్క సీటు కూడా ఉండేది కాదు. ఈసారి అనూహ్యంగా 3 చోట్ల మనం భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాంతో పాటుగా తమిళనాడులో గతంలో 4 ఎమ్మెల్యేలు గెలిచింటే ఈసారి ఒకరికే పరిమితమయ్యారు. కానీ బీజేపీ ఎప్పుడూ పరిమితం అవ్వదు. అది ఇంతింతై వట్టిడింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. సో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీతో గెలిచి అధికారంలో కూడా వస్తుంది. ఆ నమ్మకం కూడా నాకు ఉంది. ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు అమిత్ షా గారు ఏదైతే 15 రోజుల పాటు బెంగాల్‌లో ఆయన ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా ఆ చాణక్యుడికి ముఖ్యంగా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీ గారికి, అందరికీ పెద్దవాళ్ళకి కూడా అందరికీ శుభాకాంక్షలు. థాంక్ యూ. భారత్ మాతాకి జై! జై హింద్.